హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీలో ఒక్కసారి పిండి ప్రిపరేషన్ చేసుకుంటే 4 రకాల రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది హై ప్రోటీన్. ఆ పిండి ప్రిపరేషన్ ఎలాగో రెసిపీస్ ఏంటో చూసేద్దామా? ముందుగా దోశ ప్రిపరేషన్ చూద్దాము. దోశతో పాటు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. మనకు ఈ 4 రెసిపీస్కి కూడా సేమ్ చట్నీ యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీకి ముందుగా 1 కప్పు పచ్చి బఠానీలను తీసుకుంటున్నాను. నేను ఇక్కడ కప్పుల కొలతతో చెప్తున్నానండి. ఈ కప్పు బఠానీలను మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నేను ఏ కప్పుతో అయితే బఠానీలు తీసుకున్నానో అదే కప్పుతో పెసరపప్పుని 2 గంటల పాటు నానబెట్టి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. దీనిని కూడా బఠానీలు పట్టుకున్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దీనిలో కప్పుకి 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇన్స్టెంట్ ఇడ్లీ చేసుకుంటున్నాం కదండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా యాడ్ చేసుకొని, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని ఇందాక బఠానీ పేస్ట్ వేసుకున్నాం కదండి, ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్ కడిగి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు అయితే దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఒక చిన్న రోల్ తీసుకొని 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న పేస్ట్ని మనము కలిపి ఉంచుకున్న బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని కూడా పిండిలో కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే బఠానీలు అలాగే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వని కూడా తీసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదండి, దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేట్ చేసిన క్యారెట్ని యాడ్ చేసుకుందాము. క్యారెట్ని కూడా పిండిలో ఒకసారి మిక్స్ చేసుకొని మనకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసి బ్యాటర్ని కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఈ ఇడ్లీలలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకొని వేయించుకోవాలి. 3 గుప్పెళ్ళ శనగగుళ్ళు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి.
ఇది చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలండి, ఇడ్లీల్లోకి పల్లీల చట్నీని కొట్టింది ఏదీ లేదండి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఒక పాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పప్పులు కలర్ మారిన తర్వాత కరివేపాకు వేసి దించేసుకోవాలి. దీనిని మన చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతేనండి, పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన బ్యాటర్ చూద్దాము. చూడండి, రవ్వ వాటర్ని పీల్చుకొని పిండి కొంచెం గట్టిగా అయ్యింది కదా. ఈ పిండి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. తరువాత మనకు ఎంతవరకు అయితే ఇడ్లీ వేసుకుంటామో అంత బ్యాటర్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఉప్పును చెక్ చేసుకోండి, సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ పిండిలో మనం దోసల పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకు దోసల పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ వేడైన తరువాత ఒక గరిటె పిండి తీసుకొని దోసలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి పలుచగానే వస్తాయండి, మందంగా ఏమీ ఉండవు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దోస మీద కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తరువాత దీనిని టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు కాల్చుకొని సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు రెండవ దోశ వేసేటప్పుడు పాన్ హీట్ అయి ఉంటుంది కదండి, కొద్దిగా నీళ్లు స్ప్రింకిల్ చేసి టిష్యూతో క్లీన్ చేసుకోవాలి. తరువాత దోశ పిండి ఒక గరిటెడు వేసి దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దోశని కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కాల్చుకోవాలి. 1 నిమిషం తర్వాత మీకు దోశ తెలుస్తుంది, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినట్లు. ఆ టైంలో మనము దోశని టర్న్ చేసుకోవాలి. ఇటువైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకొని వేరొక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయిన అలాగే క్రిస్పీ అయిన హై ప్రోటీన్ ఉన్న బఠానీ పెసరపప్పు దోశలు రెడీ అయిపోయినాయి. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్మూత్ అండ్ సాఫ్ట్ అయిన ఇడ్లీ ప్రిపరేషన్ చూద్దాము. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఎంతవరకు అయితే ఇడ్లీ వేసుకుంటామో అంత బ్యాటర్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి, ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదండి, అందుకని నేను ఒక 1/2 ప్యాకెట్ ఈనో యాడ్ చేస్తున్నాను, ఫ్రూట్ సాల్ట్. దీనిపైన కొద్దిగా వాటర్ వేసి యాక్టివేట్ చేసుకుందాము. మనకు పిండి గట్టిగా ఉంది కాబట్టి మనకు ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలో పిండి వచ్చేటట్లు మనం వాటర్ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా పొంగి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చింది కదా. ఇప్పుడు మనము ఇడ్లీలు వేసుకుందాము. ఇడ్లీ వేసుకునే ప్లేట్ తీసుకొని ఆయిల్ తోటి గ్రీస్ చేసుకుందాము. ఇలా గ్రీస్ చేసుకోవడం వల్ల ప్లేట్లకి ఇడ్లీ అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లో మనం బ్యాటర్ని వేసుకుందాము. నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, మీరు కావాలంటే చిన్న చిన్న ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు.
చూడండి ఇడ్లీ వేసిన తర్వాత ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని మనము ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని ఇడ్లీ స్టాండ్ పెట్టుకుందాము. దీనిపైన మూత ఉంచి 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి ఇడ్లీ కుక్ అయింది. దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి సపరేట్ చేసుకుందాము. ఇలా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చట్నీతోటి హై ప్రోటీన్ ఉన్న అలాగే హై ఫైబర్ ఉన్న ఎంతో టేస్టీ అయిన బఠానీ ఇడ్లీ రెడీ అయిపోయినాయి. ఇవి ప్లేట్కి అంటుకోవు, అలాగే చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మూడవ రెసిపీ ఊతప్పం ప్రిపేర్ చేసుకుందాము. ఇది కూడా మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒకసారి కలిపి మనకు సరిపడా బ్యాటర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో ఒక పావు టేబుల్ స్పూను ఈనో వేసుకొని కొద్దిగా వాటర్ పోస్తే యాక్టివేట్ అవుతుంది. దీని మొత్తాన్ని పిండిలోకి మిక్స్ చేసుకోవాలి. మనకు ఊతప్పంకి పిండి మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండేటట్లు పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. దానిలో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మందంగా, అంటే మరీ మందంగా కాదు అలానే మరీ పలుచగా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన గ్రేట్ చేసిన క్యారెట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకుందాము. వీటితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీనిని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న దానిని టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు రెండవ వైపు కూడా కుక్ చేసుకొని చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. దీనిపైన మూత ఏమీ పెట్టవలసిన అవసరం లేదండి. దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకోవడమే. మన నెక్స్ట్ రెసిపీ గుంట పొంగనాలు. ఇది అల్లం చట్నీతో తింటే అద్భుతంగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదండి, దానిని ఒకసారి కలిపి మనకు కావలసినంత వరకు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దానిలో ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యారెట్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్లో వెజ్జీస్ యాడ్ చేసాము, కానీ ఈ గుంట పునుగుల కోసం ఎక్స్ట్రా వెజ్జీస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన వెజిటబుల్స్ మొత్తాన్ని పిండిలోకి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ను ఈనోని యాడ్ చేసుకుందాము. ఈనో యాక్టివేట్ అవ్వడానికి కొద్దిగా వాటర్ పోసుకొని యాక్టివేట్ చేసుకొని ఈనో మొత్తాన్ని పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఈనో వేయకుండా కూడా గుంట పొంగనాలు వేసుకోవచ్చు, కొంచెం గట్టిగా ఉంటాయి. ఈనో వేస్తే చాలా సాఫ్ట్గా బోలుగా వస్తాయి. మనకు గుంట పొంగనాల పిండి కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లు పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గుంట పొంగడాల పాన్ పెట్టుకొని ఆయిల్ని బ్రష్తో గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ గ్రీస్ చేసుకున్న ప్యాన్లో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని చిన్న గరిటెతోటి ఇలా పొంగడాల్లాగా వేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి పైన అంతా డ్రైగా అయిపోయింది కదా. ఈ టైంలో కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి నిదానంగా.
ఇలా మొత్తంని రెండవ వైపుకి కూడా టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాల పాటు దీనిని కుక్ చేసుకోవాలి. ఫైనల్గా మనకు కావలసిన గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.